అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇయాలటి ముచ్చట ఏందనంటే నేను గేగులు తినడానికి వచ్చిన. చాలామందికి తెలుసుండకపోవచ్చు గేగులు అంటే ఏంటిదో. మనం ముంజలు అన్ని కింద పడ్డాక ఈ వర్షాకాలం ఎండైన తర్వాత వీటికి మొలకలు వస్తాయి అన్నట్టు, ఇట్లా వీడియోలో చూపించినట్టు అట్లా తన్నే చూడాలి. ఎందుకనంటే డైరెక్ట్ చేతులు పెడితే అలా తేళ్ళు ఇట్లా ఏమైనా విష పురుగులు ఉండే అవకాశం ఉంటుంది. అవి మనకు కరిస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏదైనా కట్టే లేకపోతే కాలుతో ఇట్లా గెలిగించి వాటిని తీసుకోవాలి. మనం దీన్ని పలగొడితే మనకు గేగులు వెళ్తాయి. నేను ఉన్నది తాళ్ళలా కాబట్టి కవర్ ఇట్లా ఏం లేదు. దానికోసం ఒక రేఖను రెడీ చేసిన. రేఖను ఎట్లా రెడీ చేసుకోవాలో మీరు చూడండి. తాటాకులతో రెడీ చేసిన రేఖ చూడడానికి మంచిగా ఉంటుంది. మనం దాంట్లో అన్నం తినొచ్చు, అన్ని రకాలుగా వాడుకోవచ్చు. మనం ఒక కవర్ లెక్క వాడుకోవచ్చు దాన్ని అట్లా రేఖను కట్టుకున్న తర్వాత పగలగొట్టిన గేగులని ఇందులో వేసుకున్న. మా సైడు దీన్ని రేఖ అండ్ రాఖీ అని పిలుస్తారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ గేగులు మన ఆరోగ్యానికి చాలా మంచి. ఎందుకనంటే ఏవైనా సరే మనకు న్యాచురల్గా దొరికేటి ఏ పరంగానైనా కానీ మన బాడీకి యూజ్ అవుతాయి. అలా మన తాడి చెట్ల విషయానికి వస్తే మాత్రం ఒక తాళ్ళల్లో దొరికే వాటన్నింటికన్నా ఈ గేగులు మాత్రం మనకు హెల్త్కి చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే మనం మొలకెత్తిన గింజలను తింటే మన బాడీకి ఎంత యూజ్ అవుతాయో, ఈ మొలకెత్తిన ముంజకాయని తింటే మనకు ఎంత యూజ్ అవుతాయో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇట్లా మటన్ కత్తితో మొత్తం కొట్టేసిన. వీడియోలో చూసుకున్నట్టయితే మధ్యలో పీసు కుడుక తర్వాత గేగు ఉంటుంది. చాలా వరకు అందరూ కొబ్బరికాయను కొడితే అలా పువ్వు వస్తుందని తెలిసి ఉంటుంది కొంతమందికి. ఆ పువ్వు ఎంత టేస్ట్ ఉంటుందో దానికన్నా ఎక్కువ టేస్ట్ ఉంటుంది. మంచిగా అంటే బాగా స్వీట్ ఏమి ఉండదు, కానీ తినడానికి మాత్రం చాలా మంచిగా ఉంటుంది. అక్కడ లైట్ ఎల్లో కలర్ కనిపిస్తుంది చూడు, అది గేగ్ అన్నట్టు. దీంట్లో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఇవి తిన్నట్టయితే బొక్కల పెరుగుదలకు ఉపయోగపడతాయి, మరియు బొక్కలు కూడా గట్టిగా అవుతాయి అన్నట్టు. మన బాడీలో ఉన్న కాల్షియం డెఫిషియన్సీ మాత్రం ఖచ్చితంగా తగ్గుతుంది. ఇవి సీజన్ ఫ్రూట్స్ కాబట్టి సంవత్సరానికి ఒకటేసారి వస్తాయి. వచ్చినప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే ఇవేం మనం పైసలు పెట్టేం కొనము. ఓ గొడ్డలు తీసుకొని తాళ్ళెం కూడా పోతే మీకు ఇట్లా కనబడతాయి ఉత్తిగానే. మా అమ్మకి ఇచ్చేసిన అవి. మా అమ్మ మాత్రం చాలా మురిసిపోయింది. ఎందుకనంటే వాళ్ళ డాడీ తెచ్చిందట. ఇక మళ్ళీ నేనే తీసుకుపోయినా, నేను కూడా తిన్నా. మంచిగా టేస్ట్ ఉన్నాయి. నీకు చూడ మనం ఒక కిలోకు 800, 1000 రూపాయలు పెట్టి ఆ బాదంలు అవి ఇవి తినే కన్నా ఈ సీజన్లో వచ్చినప్పుడు ఈ గేగులనే కాదు ఏవైనా సరే సీజన్ ఫ్రూట్స్ అనేటివి మన హెల్త్కు చాలా మంచి. వీలైతే మీరు కూడా తినండి.